ఈ రోజున తెలంగాణ ఉద్యమకాల జాయింట్ యాక్షన్ కమిటీ TUJAC తరఫున బాబాసాహెబ్ ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఏంటిది అంటే తెలంగాణ ఉద్యమకారులు 1969 సంవత్సరంలో 369 తుపాకీతుకాలకు బలి అయినారు. అదేవిధంగా 2001 నుండి జరిగినటువంటి ఉద్యమంలో సుమారు 1200 మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. సమస్య ఏంటిదంటే నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం, స్వయం పాలన, ఈ 5 ట్యాగ్లైన్ల మీద జరిగినటువంటి యొక్క పోరాటంలో అనేక మంది అసువులు బాగున్నారు. ఉద్యమకారులు తమ సమయాన్ని పొడగొట్టుకున్నారు, తన వయస్సును పొడగొట్టుకున్నారు, ఆర్థికంగా నష్టపోయినరు, ఉద్యోగపరంగా నష్టపోయినరు, మరి యొక్క అన్ని రంగాలుగా నష్టపోయినటువంటి యొక్క ఉద్యమకారులకు గత ప్రభుత్వంలో మేము ఆశించినాము. ఏంటంటే ఈ యొక్క ఉద్యమకారుల గురించి కేసీఆర్ గారికి తెలియకుండా ఉంటుందా? ఉద్యమకారుల యొక్క బాధల గురించి తెలియకుండా ఉంటుందా? ఉద్యమకారుల గురించి ఆయనకు అన్ని తెలుసు కదా. కాబట్టి మాకు ఉద్యమకారులకు ఏదో ఒకటి న్యాయం జరుగుతుందని అనుకున్నాం. కానీ గత 10 ఏళ్ల కాలంలో ఉద్యమకారులకు ఎవరికి కూడా న్యాయం జరగలేదు. అమరుల కుటుంబాలకు న్యాయం జరగలేదు. కళాకారుల కుటుంబాలకు న్యాయం జరగలేదు. ఎంతసేపు వాళ్ళు ఈ యొక్క ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, కోల్ మాఫియా, గొర్రెల మాఫియా, గోల్డ్ ట్యాపింగ్ మాఫియా అనేక కుంభకోణాలలో ఇరుక్కుపోయి లక్షల కోట్లు సంపాదించుకోవడంలో వాళ్ళు నిమగ్నమయ్యారు తప్ప ఈ యొక్క ఉద్యమకారుల గురించి ఆలోచన చేయలేదు. అయితే మేము గత ఎన్నికలలో 23లో జరిగినటువంటి యొక్క అసెంబ్లీ ఎన్నికలలో, పార్లమెంట్ ఎన్నికలలో మేము కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసినాం. ఎందుకంటే ఈ 10 ఏళ్ల కాలంలో ఉద్యమకారులకు ఏమీ చేయటువంటి యొక్క ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఓడించాలని అనుకున్నాం. అదేవిధంగా ఉద్యమకారుల యొక్క కృషి ఫలితంగా 1.7% ఓట్లతోని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ మేనిఫెస్టోలో ప్రకటించారు. ఏమనంటే 250 గజాల స్థలము మేము ఉద్యమకారులకు ఇస్తామని. కానీ ఈరోజు సుమారుగా 2 సంవత్సరాలు కావస్తా ఉన్నది. ఉద్యమకారుల యొక్క ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉన్నది. ఏ సమస్య పరిష్కారం కాలేదు. 250 గజాల స్థలంలో మాకు 4 గదుల ఇల్లు నిర్మించి ఇవ్వాలంటున్నాం. ఒక 30,000 పెన్షన్ ఇవ్వాలంటున్నాం. సామాన్య బీమా, ప్రమాద బీమా 25 లక్షల వరకు పెట్టాలంటున్నాం. అమరుల పేరు మీద 100 ఎకరాలలో స్మృతివనం ఏర్పాటు చేయాలంటున్నాం. దానిలో భాగంగానే ఈ సమస్యలను పరిష్కారం చేయాలని చెప్పి ఈ రోజున బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మా గోడు వినిపించడానికి, మా గోల వినిపించడానికి, మా బాధ వినిపించడానికి, మా సమస్యలు చెప్పుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. బాబాసాహెబ్ గారికి మేము మా యొక్క మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ రకంగానైనా ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి కదిలి ఉద్యమకారుల సమస్యల పరిష్కారం చేయాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. జై తెలంగాణ. జోహార్ తెలంగాణ మన వీరులకి, జోహార్ తెలంగాణ మన వీరులకి, కొనసాగిద్దాం అమర వీరుల ఆశయాలని.